నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో అమానుష్య ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపినా కఠినమైన చర్యలు తీసుకోలేదు ఆ వ్యక్తిపై. కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పసికందు తల్లిదండ్రులపై దాడి చేసిన నాయకునిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో అమానుష్య ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపిన అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అప్డేట్స్ ఏంటి రంజిత్ దీనికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో నిరంకుశ పాలన ఉందని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2 నెలల చిన్నారి పాపను కాలుతో కర్కశంగా తన్నినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడో అతను ఆ కాలుతో తనడంతో ఆ 2 నెలల పసికందు చనిపోవడం, దానిపైన వచ్చేసి ఖచ్చితంగా ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన శిక్షలు తీసుకొని కూడా అలాంటి దుర్మార్గమైన చర్యలు చేసిన వ్యక్తులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు డీజీపీ శోధారెడ్డికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఉందో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి మహిళపై దాడి చేయడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు 2 నెలల పసికందుతోని కాలుతో తన్నేసి తనడం వల్ల ఆ పాప అక్కడికక్కడే చనిపోవడం, దానిపైన వచ్చేసి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు. సభ్య సమాజం తలదించే విధంగా అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్న దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలన ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో పోలీసులు ఏదైనా కేసులు ఛేదించాలంటే 1 రోజు 2 రోజుల్లో చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు కనీసం మర్డర్లు, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే కాంగ్రెస్ స్వాతంత్రంలో పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. నడి రోడ్డు పైన హత్యలు జరుగుతుంటే దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నాడో చిన్న పాపాన్ని చూడకుండా అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాలుతో దాన్ని చంపడం పైన ఖచ్చితంగా దానిపైన ఒక నివేదిక తీసుకొని దాంతో పాటు వచ్చేసి దానిపైన కఠినమైన శిక్షలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. రైట్ రంజిత్, అరవింద్, థ్యాంక్ యూ.